ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. దేశానికే వెన్నెముక అయిన అన్నదాతకు వాతావరణ శాఖ ఒక చేదు వార్త చెప్పింది. ఆకాశం వైపు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసే రైతులకు ఈసారి నిరాశ మిగిలేలా ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో పుట్టిన ఎలనినో అనే ఒక వాతావరణ మహమ్మారి ఇప్పుడు మన దేశం వైపు ముంచుకొస్తోంది. దీనివల్ల ఈ ఏడాది కురవాల్సిన నైరుతి రుతుపవనాల వర్షాలు సరిగ్గా పడకపోవచ్చని, దేశవ్యాప్తంగా కరువు ఛాయలు అలుముకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్న రైతులకు ఈ వార్త కోలుకోలేని దెబ్బలా మారింది. అసలు ఈ ఎలనినో ప్రభావం ఎంతవరకు ఉంటుంది? పసిఫిక్ సముద్రంలో ఎక్కడో వచ్చే మార్పులు మన దేశంలోని రైతుల జీవితాలను ఎలా అతలాకుతలం చేయబోతున్నాయి? రాబోయే రోజుల్లో తాగునీటికి సాగునీటికి ఎంతటి గండం పొంచి ఉంది? ఇటువంటి అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. చాలా మందికి ఎలనినో అంటే అర్థం ఏంటో కూడా తెలియదు. సింపుల్ గా చెప్పాలంటే పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉపరితలం ఉండాల్సిన దానికంటే ఎక్కువగా వేడెక్కిపోవటాన్నే ఎలనినో అంటారు. సముద్రంలో జరిగే ఈ మార్పు వల్ల గాలి వీచే దిశలు మారిపోయి మన దేశానికి రావాల్సినటువంటి ఋతుపవనాలు బలహీనపడతాయి. ఇక చరిత్రను గమనిస్తే ఎప్పుడు ఎల్నినో వచ్చినా దేశంలో కరువు పరిస్థితులు రావటం, పంటలు ఎండిపోవటం, దిగుబడులు దారుణంగా పడిపోవటం వంటివి జరిగేవి. ఇక ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అవుతుందేమోనన్న భయం ఇప్పుడు అందరిలోనూ మొదలైంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగా, అంటే కేవలం 90% లోపే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఋతుపవనాల సీజన్ మొదటి సగం ఎలాగోలా గడిచిన రెండో సగం అంటే ఆగస్టు, సెప్టెంబర్ నెలలు వచ్చేసరికి ఎలనినో ప్రతాపం చూపిస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా పంటలు చేతికి వచ్చే సమయంలో వర్షాలు ముఖం చాటేస్తే పెట్టిన పెట్టుబడులు కూడా రాక రైతులు అప్పుల ఊబిలో కూరికిపోయే ప్రమాదం ఉంది. కేవలం వ్యవసాయమే కాదు, జలాశయాలలో నీటి మట్టాలు తగ్గిపోతే రాబోయే రోజుల్లో పలు ప్రాంతాల ప్రజలకు తాగటానికి కూడా చుక్క నీరు దొరకటం కష్టంగా మారుతుంది. ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎల్నినో దెబ్బకు తీవ్రంగా నష్టపోయే అవకాశమున్న 197 జిల్లాలను అత్యంత సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించింది. ఆయా జిల్లాల్లో పంట నష్టాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ విత్తనాలు, అవసరమైన ఎరువులను ముందుగానే అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే రైతులకు పరిస్థితుల మీద అవగాహన కల్పించేందుకు ఖేత్ బచావో అభియాన్ అనే పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రకృతి మనకు ఎప్పుడూ ఒకేలా సహకరించదు. ఈసారి ఎల్నినో రూపంలో పెద్ద గండమే పొంచి ఉన్న అధైర్య పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటమే మన ముందున్న ఏకైక మార్గం. ప్రభుత్వాలు ఇచ్చే సూచనలు పాటిస్తూ తక్కువ నీటితో పండే పంటల వైపు రైతులు మొగ్గు చూపాల్సిన సమయం ఇది. ఆకాశం వైపు చూస్తూ చేతులు ముడుచుకు కూర్చోకుండా ఆధునిక పద్ధతులతో, పట్టుదలతో ఈ కరువు ముప్పుని ఎదుర్కొని అన్నదాతలు విజయం సాధించాలని ఆశిద్దాం.